నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం అనంతరం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి వరలక్ష్మి గారు ఉన్నారు. జై అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మహిళా రైతుగా కూడా ఉన్నారు. ఆవిడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని విషయాల్లో కూడా మరి వైసీపీ నేతలను కానివ్వండి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ప్రశ్నిస్తూ ముందుకు వెళుతున్న వరలక్ష్మి గారితో ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. మ్యామ్, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అమరావతికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు రైతులు కూడా చాలా బాధ కలుగుతుంది. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పుడు 2014 నుంచి 19 నుంచి 24 వరకు అమరావతికి సంబంధించి, అమరావతి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవలంబించారో విధి విధానాలు అలాగే ఉన్నాయి. కొంచెం కూడా చేంజెస్ రాలేదు అని కూడా అంటూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపై జగన్మోహన్ రెడ్డికి అసలు మారడండి. మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి కుప్పిగంతులు వేసాడు కానీ అమరావతి ఏడే ఉంటుంది, మాకు ఇష్టమే అమరావతి రాజధానిగా కొనసాగిస్తాం మేము గెలిస్తే అని చెప్పి ఒకరోజు వచ్చి వాగాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేదో మీ అధినేత చేత చెప్పిస్తే నమ్మేవాళ్ళు. మీ అధినేత ఇంకా మీ నాయకుడు ఇంకా మేము 3 రాజధానుల కాన్సెప్ట్లోనే ఉండే అమరావతి, అసలు అమరావతిని ఇంకా అమరావతి రాజధాని అంటానికి కూడా ఇష్టపడినాడిని నాయకుడిగా ఎలా అంగీకరిస్తారండి రాష్ట్రంలో? ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళకైనా మేము అడిగే ఒకటే, మేము వైసీపీలో ఉన్నందుకు మీరు గర్వపడుతున్నారో ఏమో మాకు తెలియదు, కానీ ఇప్పటికైనా ఒక రాజధానిని అంగీకరించిన నాయకుడు ఇంకెవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి. ఏ నాయకులు లేదు. 29 రాష్ట్రాల్లో కొత్త రాజధానులు ఎన్ని వచ్చినాయి, కొత్త రాష్ట్రాలు ఎన్ని ఏర్పరచుకున్నారు. అటు రాజధానిలో ఎవరన్నా మార్చాలి పేర్చాలి అన్నారా? ఈయన తప్పితే ఎవరు అనలా. ఇప్పుడు కూడా ప్రజెంట్ సోకాల్డ్ రాజధాని అదే పేరు అంటానికి కూడా ఆయన ఇష్టపడినాడిని ఇంకా మేము ఎట్లా అంగీకరిస్తాం అసలు నాయకుడిగా? అమరావతి రైతులు అంటే ఈయనకి ఎట్ట కనపడుతున్నారో. ఆ రోజు భూములు ఇచ్చాం, రాజధాని లేదని నువ్వు ఇవాళ వచ్చి కూర్చొని గగ్గోలు పెట్టపోయా ఈటానికి లేదు మీరు భూములు, ఇది నదీ గర్భాన ఉందని నువ్వు ఆ రోజు ఎందుకనలా? ఎవరి ముందు ఎందుకనలా? అసెంబ్లీలో ఒప్పుకున్నట్టు ఒప్పుకొని తర్వాత వచ్చి నువ్వు గెలిచేటప్పుడు కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి ఇల్లు ఏడే ఉంటుందని మమ్మల్ని అందరినీ నమ్మించి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా మీరే గెలిచి రాజధాని నియోజకవర్గంలో కూడా ఇవాళ ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ తెర మీదకి వచ్చావు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా సరే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే ఆయన తిడతాం. 74 ఏళ్ళు ఆయన ఇంకా మీకన్నా ఫాస్ట్గా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కాళ్ళు పట్టుకోవటమే తక్కువ అన్నట్టు, మీరు చేసిన పాపాలకు గతంలో పోయి వాళ్ళని కాళ్ళు పట్టుకున్నట్టే తక్కువ అన్నట్టు తీసుకొస్తున్నాడు. రండి మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి అని. ఇంకా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాం. అసలు మెచ్యూరిటీ లేని నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే, పరిణితి లేదు రాజకీయాల్లో కూడా పనికిరాని నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని. వరలక్ష్మి గారు, ఇప్పుడు ఏదైతే 2019లో అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా జగన్ని నమ్మము, రాజధానిని మార్చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారని 11 సీట్లకే పరిమితం చేశారు. అదే ధోరణి మార్చుకోకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, 2 నెలలు తిరగక ముందే ప్రతి ఒక్క నాయకులు ఏ స్థాయిలో ఉన్నా కూడా మేము తీసుకొస్తామని బెదిరింపు ధోరణి కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఈయన అనుకుంటున్నాడండి అందరి మీద వ్యతిరేకత వచ్చేసింది తెలుగుదేశంలో, మేము బాగా చేసాం మా హయాంలో, ఇప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకత వచ్చేసింది పార్టీ మీద, ఈసారి నేనే ఖచ్చితంగా వస్తాను 29లో వచ్చినప్పుడు కానీ ఒక్కొక్కళ్ళ పని చెప్పను, నన్ను తిట్టిన వాళ్ళ పని కానీ మరి నాకు వ్యతిరేకంగా మాట్లాడిన పోలీసులు ఐఏఎస్ల పని కానీ ఐపీఎస్ల పని కానీ ఎవరు ఉంటారు కదా, కాస్త అట్లా వాళ్ళ పని కూడా చెబుతా చూడండి నేనేం చేస్తానో వచ్చి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈయనకి అసలు ఈసారి వచ్చే ఉందా? మొన్న వచ్చినందుకు ఒక్కసారి నేను తీసుకొచ్చినందుకే జనం అందరూ వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని కనీసం నీకు ప్రతిపక్ష హోదా 18 సీట్లు కూడా ఇవ్వలేకపోయారు. నేను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆ 11 కూడా వస్తాయని మేమైతే అనుకోవాలి. అటు ఇటు పోయి మధ్యలో 5 రావాలని అసలు మనస్ఫూర్తిగా కోరుకున్నాం అమరావతి రైతులు. ఏదో నీ కర్మ బాగుండి ఇంకొక 6 సీట్లు పెరిగినాయి, కానీ మేమైతే 11 సీట్లు కూడా వస్తాయని మేము అనుకోలేదు. ఇంకా కూడా ఇట్లా అమరావతి మీద మరి వచ్చేటప్పుడేమో అమరావతి నేను ఉండనని చెప్పి ఆయన ఏమి ఎజెండా పెట్టుకొని రాలా 19 ఎలక్షన్లో. వచ్చిన తర్వాత ఇది కాదు రాజధాని, నేను అక్కడ పెడతా, అభివృద్ధి చేస్తా, ఇక్కడ 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలంటే ఏ ప్రాంతాలు ఈయన అభివృద్ధి చేశాడు? ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వటం లేదా? ఇవాళ ఇదే శరవేగంతో విశాఖపట్నం అభివృద్ధి అవ్వటం లేదా? రాయలసీమలో వాటర్ కానీ లేకుంటే అక్కడికి వచ్చే అక్కడికి ఇండస్ట్రియల్ పార్క్ అంతా వాళ్ళ రాయలసీమ వెళ్తుంది ఎక్కువ మనం చూస్తే. అసలు ఎన్ని రావట్లే. ఇక్కడ అమరావతిలో మామూలుగా అనుకున్న ప్రకారం సిఆర్డీఏ చట్టం ప్రకారం జరిగి ఇంకో రకంగా చెప్పాలంటే కొంచెం మాకే నెమ్మదిగా జరుగుతున్నాయి, కానీ పనులు రాష్ట్రంలో శరవేగంతో చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చి పెడుతున్నారు బాబు గారు. ఎక్కడికక్కడ రాయలసీమ మొత్తం కూడా మీకు పార్కులు కానీ
ఎయిర్పోర్ట్ కానీ మరి ఇది కియా కానీ ఇంకెయ్యి రాలేదు మీకు. శ్రీ సిటీ వచ్చింది, తిరుపతిని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే నువ్వు శాంతం దాన్ని అన్ని మతస్థులు పాలు చేతివి. అమరావతిని మంచి రాజధానిగా దేశంలోనే అసలు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి మన ఆంధ్రాని, అమరావతిని ప్రపంచ పట్టం మీదే చూపించాలని కళ్ళగాని బాబు గారు పెడితే ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకపోతే ఇక్కడ ఒక్కటన్నా ముందు పోయిందని దాంట్లో. ఇప్పుడు అమరావతి రాజధాని అమరావతిలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ఇంకొన్ని వేల ఎకరాల భూములు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత భూసేకరణ సమీకరణలో భాగంగా రైతులతో అధికారులు మాట్లాడడం జరిగింది. రైతులందరూ వ్యతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారని వైసీపీ అంటుంది. నిజంగానే రైతులు వ్యతిరేకిస్తున్నారా? దీనిపై వాస్తవాలు ఏమనుకుంటున్నారు అసలు? ఆడ వ్యతిరేకించడం ఏం లేదండి, కాకపోతే వాళ్ళకి అసలు చాలా ఈయన చూసే భయం. ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్టాగయ్యమేమో అనుకుంటున్నారు. నిజంగా గజెట్ చేస్తే ఖచ్చితంగా అసలు వాళ్ళే పిలిచిస్తారు రేపు భూములు. నిజంగా గజెట్ అనేది లేకపోతే వీళ్ళు భయపడుతున్నారు, రేపు ఈయన వస్తే ఎట్లా ఉంటుంది. చేయడు కదా ఆయన, ఏమి అసలు ఒక్క పని కూడా చేయడు జగన్మోహన్ రెడ్డి, అందరూ తెలుసు అనే భయమే. కానీ ఎవ్వరు కూడా బాబు గారికి భూములు ఇవ్వటానికి ఎవరో వ్యతిరేకం కాదండి, అందరూ ఇష్టపడి ఇస్తారు. ఎందుకంటే కౌలు వస్తుంది, సంవత్సరం కౌలు వేస్తారు వాళ్ళు. హాయిగా పిల్లలు కూడా ఎవరు ఇప్పుడు చేసే పిల్లలు కూడా లేరు, వ్యవసాయం సగం పైన అసలు బయటికి వెళ్ళిపోయారు. ముసలా వాళ్ళు ఇంకేం చేస్తాంలే ఇద్దాంలే ఏదో ఒకటి ఇక్కడ భూములు మరి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే ఒకటి వస్తాయి కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇక్కడ అమరావతిని చూసిన తర్వాత ఇప్పుడు బాబు గారు ఇవన్నీ చేయటం చూశాక వాళ్ళు కూడా ఇస్తామని చాలా ముందుకు వచ్చారు. అప్పుడు జగన్ ఉన్నప్పుడైతే వాళ్ళు వ్యతిరేకత చూపి అమ్మ మేము ఇవ్వమని చెప్పి, ఇప్పుడు బాబు గారు వచ్చాక ఇక్కడ పనులన్నీ చేయటం చూశాక వాళ్ళు కూడా మేము భూములు ఇస్తామన్నారు. ఎవరు ఈకుండా అయితే ఉండరు, ఎందుకంటే దీంట్లో నుంచి ఇప్పుడు ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతే ఎట్లా, ఇప్పుడు ఒక రోడ్డు వేయాలంటే ఇక్కడ స్టాప్ అయిపోతే మరి ఎట్లా. కాబట్టి ఇట్లాంటి రోడ్లు వేయటానికైనా ఇంకేదైనా ప్రాజెక్ట్ పెడతానికైనా ఇక్కడ ఉండ భూమి కూడా అయిపోయినట్టుంది. ఉండ భూమి అయిపోయింది, అన్నిటికీ అలాట్ చేసేసారు. ఇక్కడ ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు గతంలో వాటికి అలాట్ చేసేసారు, ఇక్కడ ఇంకా లేదు. ఇప్పుడు ఇంకా పరిశ్రమలు తీసుకొస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఇన్కమ్ సోర్స్ కానీ లేకపోతే ఏదైనా వస్తే బాగుంటుందని చెప్పేసి అటు వెళ్తున్నారు. ఇవాళ బాబు గారి ఎట్టుందంటే 2-3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతి రావాలనే కాన్సెప్ట్లో ఉండి ఇవన్నీ తీసుకొని ఇంకా స్పీడప్ పనులు చేసి చేయాలని ఆయన అట్లా ఆ రీతిలో తీసుకొస్తుంటే ఈయన ఎవరు ఈరు ఇక్కడ కూడా ఎవరు ఈరు అని 30,000 ఎకరాలు ఇప్పించావు, ఎవరు ఈరు అని నువ్వు తీసుకో నాకు ఇష్టమే అని ఊపాడు. ఇక్కడ అందరూ ఇచ్చారు, అసలు ఒక్క వైలెన్స్ లేదు, అందరూ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారంటే జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఆయన వస్తే మేమేమైపోవాలి, రేపు మా గతి ఏందని అడుగుతున్నారు. గజెట్ చేస్తే అసలు ఎవరు ఆగరండి, అందరూ ఇచ్చేస్తారు. అన్నా చేసినా బాబు గారు కౌలేస్తారు. ఇప్పుడు మాకు ఎట్లా ఇచ్చారో అట్లాగే వాళ్ళకు కూడా ఆ గజాలు కానీ కౌళ్ళు కానీ అన్నీ పడతాయి. అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మరి కొంచెం అడుగుతున్నారు వాళ్ళు, దానికి వాళ్ళే సొల్యూషన్ చేస్తారు. తెలియదు ఏముంది, ఎంపీకి కానీ మరి నారాయణ గారికి కానీ మరి మా ఎమ్మెల్యే గారు అటు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి గ్రామ సభలు పెట్టారు. వాళ్ళు ఎత్తానికి ఎప్పుడో ఒప్పుకున్నారు, ఈయనకి తెలిసావాలి అది పాపం. తెలిసావుకి ఇప్పుడు ఎత్తన్నారేమో వీళ్ళు ఇవ్వద్దని చెప్పి ఈ నుండి ఇట్లాంటిది ఏదో ఒకటి చెబితే వాళ్ళు మెదలకుండా నీ మాట వినేవాడు ఎవరు లేడయ్యాల. అసలు ఈ పల్నాడు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో గతంలో విన్నారు కానీ నీ మాట ఒకసారి అంటే చూద్దాంలే పాపం అనుకున్నారు. కానీ నువ్వు ఎంత రాక్షసుడు అని ఎవరికి తెలియక ఎవరి కాళ్ళు నిన్ను 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పటికైనా సిగ్గు శరాలు మానేసి ఇంట్లో కూర్చుంటే ఇది సిగ్గు లేని జన్మలో పొద్దుగూకులు వచ్చి ఇట్లాంటివి అని చెప్పి జనాన్ని భయపెడదాము, లేకపోతే జనం ఏదో ఒకటి చేస్తుంటే దాన్ని ఇప్పుడు ఇంకేమీ లేదు. రేపు పార్లమెంట్ సెషన్స్లో ఇది పెడుతున్నారు గజెట్ది, ఇంక పెడతాం ఎందుకని ఇప్పుడు నదీ గర్భాన్ని ఉంది అమరావతి అంటే నదీ గర్భాన్ని ఆడ నువ్వు సముద్ర గర్భంలో కలపటానికి పోయావు విశాఖపట్నంలో, ఇంక ఇది నది గర్భానన్నా ఉంది. అది ఒకటి గమనించుకోమని కోరుతున్నాము. ఎన్ని మీటర్ల పొడవు ఉంది మాకు పక్కన, నదికి ఎన్ని మీటర్ల దూరాన్ని ఉండే, మేము రాజధాని కట్టే ఎన్ని మీటర్ల దూరాన్ని ఉండే, అది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2027 కల్లా కొన్ని అధికారులకి అందించే భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తిగా పనులు ప్రారంభిస్తూ డే అండ్ నైట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఇక్కడ రాజధాని ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళకు కూడా మీరు తిరిగి ప్రశ్నించేలాగా రాజధాని పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు పనులు వర్కర్లు చాలా బాగా చేస్తున్నారు, 24/7 చేస్తూనే ఉన్నారు. అసలు ఆ పనులు కూడా 70%, 90% అయిపోయిన భవనాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కానీ కొన్ని ఎమ్మెల్సీలు కానీ అసలు చాలా అయిపోయినాయండి ఆ భవనాలు కూడా. ఈయటానికి ఇష్టపడాలి ఆయన, అదంతా గ్రాఫిక్స్ అని చెప్పాడు జనం పోతే. బొత్స సత్యనారాయణ అయితే అది గ్రాఫిక్స్, అసలు దాంట్లో ఏమీ చేయలేదు. చంద్రబాబు ఇన్ని ఏం చేశాడు ఈ 5 ఏళ్ళని, వీళ్ళు చేసిన పాపానికి 2 సంవత్సరాల కోర్టు చుట్టూ తిరిగారు ఏం పనులు మొదలు పెట్టకుండా. ఆ టకటక
టకటక 18-19లో చేస్తేనే ఆ పనులన్నీ అయినాయి అప్పట్లో. మరి ఇవాళ అవన్నీ అంత సంవత్సరంలోనే ఆయన పాజిటివ్ కట్టేసి పాపం చేశాడు అంతవరకన్నా. మీరు కోర్టు చుట్టూ 366 కేసులు వేయించారు మీ వాళ్ళ చేత, ఇది చేయటానికి వీల్లేదని. అమరావతి నీళ్ళ ప్రాంతం ఇదే ఎట్టాంటి ఇప్పుడు చెవిట్ల నదీ గర్భానని అట్టాని ఇట్టాని ఏపిచ్చి నాశనం చేసి పనులు ఆపావు. ఇప్పుడేమీ లేదు, శుభ్రంగా పనులన్నీ జరుగుతున్నాయి. అవన్నీ బాగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ విల్లాస్ కూడా చాలా బాగుంటాయి. అసలు మంత్రులు ఇల్లు కానీ మరి వాళ్ళ ఇచ్చే చూసే అత్తంటే ఐఏఎస్లు కానీ వాళ్ళ విల్లాస్ చాలా బాగుంటాయి. మొన్న చూపిస్తున్నారు, ఇంకా మేమైతే వెళ్ళి చూడలేదు కానీ చాలా అందంగా కూడా కడుతున్నారు బాగా. చంద్రబాబు గారి మార్క్ అందరికీ తెలిసిందే కదా, ఆయన ఏదైనా సరే నీట్గా ఉండాలి. అసలు ఆంధ్ర కాదు, మనం అమెరికాలోనో సింగపూర్లోనో ఉండాలి అట్లా అని చెప్పి ఆయన ఏదైనా అట్మాస్ఫియర్ తీసుకురావాలని చూస్తారు. అట్లాగే రేపు రాష్ట్రం కూడా మారిపోద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసుకుంటే రాజధాని గురించి, అలాగే అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి వైసీపీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి అయినా ఎన్ని మాట్లాడినా కూడా అది రాజధానిగా గెజెట్ రావడమే పూర్తిగా సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. రైతులందరూ కూడా వేల ఎకరాల భూములను ఇవ్వడానికి కూడా సానుకూలంగా ఉన్నారు. మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు అని వరలక్ష్మి గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, అమరావతి నుంచి.